అందరికీ నమస్కారం. సో మనకు ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 people ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాం. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్ట్రిక్ట్ అండ్ సివాన్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కడి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. 24 hours ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు 48 hours పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాం. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సిపి సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరిగింది. సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం 24 hours ఐడెంటిఫై చేసి అలాగే ఒక 48 hours వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, క్రైమ్స్ ఆల్ టీమ్స్ని కూడా సిపి గారు ప్రశంసించారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు. సో వాళ్ళు 10 kgలో దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams అప్ టు 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పంచుకోలేకపోయారు. హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఇట్లాంటి దోపిడీ చేయడం జరిగింది? ఫస్ట్ మన హైదరాబాద్లో, దీనికి ముందు వేరే గ్యాంగ్స్లు చేసినాయి. 2022లో వేరే పిఎస్లో అన్నీ చేసినట్టుంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసింది. బట్ వివిధ రాష్ట్రంలో చేశారు. కలకట్టాలో చేశారు, బీహార్లో చేశారు, రాజస్థాన్లో ఒక కేసు ఉంది. బట్ వీళ్ళైనా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి. వీళ్ళు ఆస్బెస్టస్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకున్నవాళ్ళు. వీళ్ళు 2 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకొని వాళ్ళు ఉండేవారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి రీకి చేశారు. వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు. ఆ దీపక్ అనే అతను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు. అకామిడేషన్ అయినా వాళ్ళకి బైక్లు అయినా, ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైక్ అండ్ పాల్గొన్నాడు కూడా. దీపక్ అనే ఆశీష్ అనేది పాల్గొన్నాడు. మిగతా 5 పరారీ రిక్రూట్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇప్పించిస్తున్నారు.
లైవ్లీహుడ్కి చాలా సహకారంగా ఉంది. అలాగే చీప్ లేబర్ కూడా దొరకడం మనకు చాలా హెల్ప్ అవుతుంది. కానీ బట్ ఈ సెక్యూరిటీ చెక్ అనేటువంటిది ఈ ఏజెన్సీస్ తీసుకోక ముందే ఏ రాష్ట్రంలో తీసుకుంటారో ఆ రాష్ట్రంలో వీడి మీద ఏదైనా కేసులు ఉన్నాయా అని ఎవరెవరి మీద లేవో ఆ బేసిక్ ఒక వెరిఫికేషన్ వెట్టింగ్ చేసుకుంటే, లేకపోతే అక్కడ కాకపోయినా మన దగ్గరైనా వాళ్ళు ఇస్తే ఇది ఒకటి చేస్తే మనం చాలా క్రైమ్స్ వరకు అవాయిడ్ చేయొచ్చు. ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా కష్టమవుతుంది, ఎవరెవరు వస్తున్నారు ఎక్కడ అనేది. వాళ్ళని సోర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఈజీ. వాడు గోల్డ్ అనుకొని తీసుకున్నాడు, అప్పుడు టెస్ట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు కాబట్టి 10 కేజీల వరకు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ దీంట్లో మనకు ఆ బీదర్ పోలీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఎస్పీ అందుబాటులో వచ్చేసి 7గురులో 6 వచ్చారు 2 బైక్లో. ఒకడు ప్రొవైడ్ చేసి ప్రొసీడ్స్ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్ని కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. 4 వెపన్స్ లోపల మనకు ఒక 15 to 20 minutes వరకు ఉన్నారు. 2 బైక్స్ లోనే పారిపోయారు. వాళ్ళు వచ్చిన ఏ 2 బైక్స్ ఉన్నాయో వాళ్ళు A1 మోటార్స్ అని జగద్గిరి గుట్టలు అక్కడ ఈ దీపక్ అండ్ ఆశిష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ ని తెచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్. సో ఆ బైక్స్ ని వాడారు. ఆ నంబర్ సేమ్ ఉన్నాయి, బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు. తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు. తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు. చేసుకొని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రికీ చేసిన ఆ ఖజానా జ్యువెలరీ షాప్కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడిని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.